వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకోబోయేది సాంబార్. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోయింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను సుమారుగా ఈ గ్లాస్ పప్పు తీసుకుంటున్నానండి. కడుక్కొని స్టవ్ మీద పెట్టేద్దామండి కుక్కర్లో. తర్వాత చింతపండు, మీకు ఎంత పులుపు కావాలో అంత తీసుకోండి. నాకు ఈ చింతపండు సరిపోయిద్ది. ఇది పులుపు తక్కువగా ఉంటుందండి. దాంట్లో కావాల్సిన సొరకాయ, ఒక ములక్కాయ, 3 బెండకాయలు, టమాటా పెద్ద సైజు ఒక టమాటా, క్యారెట్, ఉల్లిపాయ ఈ సైజులో అయితే బాగుంటుందండి. ఇలా కోసుకుంటే మనం 3 పచ్చిమిరకాయలు, 2 వంకాయలు. మనం కోసుకున్న ముక్కలన్నీ ఒక దాంట్లో వేసేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు, స్పూన్నర కారం, కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్లు వేసుకుంటే చాలండి. చిన్న మన టీ గ్లాస్ ఉంటుంది, దాంట్లో 1/2 గ్లాస్ నీళ్ళు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ పోసిన తర్వాత కలుపుకోలేదు కదండి. ఇప్పుడు మగ్గనిద్దామండి. ఉప్పు, కారం అవన్నీ ముక్కలకి పట్టేటట్టు మగ్గనిద్దాం. ఈలోపు మనం ఇందాక కుక్కర్లో పెట్టుకున్న పప్పు నేను ఇలాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇలాగా మిక్సీ పట్టుకుంటే మెత్తగా అక్కడక్కడ మనకి పప్పు బద్దలుగా తగలకుండా ఒకేలాగా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. మనం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. నేను చింతపండు గుజ్జు తీసుకున్నానండి. తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పు దీంట్లోనే కలిపేసుకోవాలి. కలిపేసుకుందామండి. చూడండి, నేను మొత్తం వేసుకొని ఇలాగ కలుపుకున్నాను. ఇక్కడే మీరు పులుపు ఎంత కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోండి, ముక్కలు చూసారు ఎలా ఉడికినాయి. ఉప్పు, కారం పట్టింది ముక్కలకి. ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న చింతపండు పప్పు వేసేసుకోవడమేనండి. నాకు ఆ గిన్నె సరిపోలేదని వేరే దాంట్లోకి మార్చుకున్నానండి. మీకు ఉప్పు, కారం సరిపోలేదనుకుంటే, పులుపు కూడా సరిపోలేదనుకుంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెంసేపు మరిగిన తర్వాత మనం సాంబార్ పొడి, నేను ఎన్టీఆర్ సాంబార్ పొడి వేసుకుంటున్నానండి, 1 స్పూను. ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత మరగనిద్దామండి. ఒక 5 మినిట్స్ మరిగితే చాలు.
ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఎలాగైతే మనం తాలింపు పెట్టుకుంటామో అంత ఆయిల్ తీసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర, తాలింపు గింజలు. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఎండుమిరపకాయలు 4, కరివేపాకు, కొత్తిమీర. ఎప్పుడైనా తాలింపులో కొత్తిమీర వేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. అయిపోయిందండి మన సాంబారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలంటే ఇలాగే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది. మీకు కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో విలువైంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.